హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐపీఎల్ ఏఐ ప్రిడిక్షన్ సిరీస్. సో ఈరోజు రెండో మ్యాచ్ వచ్చేసి డీసీ వర్సెస్ ఎంఐ ఉంది కదా. సో ఢిల్లీలో జరుగుతుంది మ్యాచ్. సో చూద్దాము ఈరోజు ఈ డీసీ వర్సెస్ ఎంఐలో ఈ ఏఐస్ ఎవరు గెలుస్తారో ప్రిడిక్ట్ చేస్తారో చూద్దాము. సో ఫస్ట్ లెట్స్ గో టు చాట్ జీపీటీ. సో టుడేస్ మ్యాచ్ డీసీ వర్సెస్ ఎంఐ. సో క్లిక్ ఆన్ జనరేట్ అండ్ కమ్ టు గ్రాక్ and ask the same, and come to Gemini and ask the same. సో లెట్స్ సీ గైస్, ఈరోజు ఏం ప్రెడిక్ట్ చేస్తే చూద్దాం ఒకసారి వచ్చాక, రిజల్ట్స్ వచ్చాక. యా గైస్, మనకైతే రిజల్ట్స్ ఇచ్చేసాయి. ఫస్ట్ చాట్ జీపీటీలో హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే టోటల్ 33 మ్యాచెస్ అయినాయి అనమాట. సో ఎంఐ అయితే 18 గెలిచింది, డీసీ 15 గెలిచింది. సో హెడ్ టు హెడ్ రికార్డ్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్కి అప్పర్ హ్యాండ్ ఉంది. సో లెట్స్ గో టు మ్యాచ్ ప్రిడిక్షన్. Considering the current form and player performances, DC appears to have slight advantage. సో ఈ సీజన్ అయితే డీసీ ఇంకా అన్బీటెన్తో ఉంది కదా. సో డీసీ ఫామ్ని బట్టి అండ్ ఎస్పెషల్లీ ప్లేయింగ్ ఎట్ దర్ హోమ్ గ్రౌండ్. సో ఈరోజు ఢిల్లీలో జరుగుతుంది. సో హోమ్ అడ్వాంటేజ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ని బట్టి అయితే చాట్ జీపీటీ డీసీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందని ప్రిడిక్ట్ చేసింది అనమాట. సో లెట్స్ గో టు గ్రాక్. Prediction and likely winner. It seems likely that DC will win, leveraging their better form and home advantage and balanced squad. So same గ్రాక్ కూడా హోమ్ అడ్వాంటేజ్ అండ్ ఈ సీజన్ మంచి ఫామ్లో ఉంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని డీసీకి అయితే ఎక్కువ ఛాన్స్ ఉన్నాయని గ్రాక్ కూడా చెప్తుంది అనమాట. సో కమ్ టు జెమినై. సో ప్రిడిక్షన్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఈజ్ మోర్ లైక్లీ టు విన్ టుడేస్ మ్యాచ్ డ్యూ టు దేర్ సుపీరియర్ కరెంట్ ఫామ్ అండ్ హోమ్ అడ్వాంటేజ్. సో జెమినై కూడా హోమ్ అడ్వాంటేజ్ అండ్ డీసీ యొక్క కరెంట్ ఫామ్ని బట్టి డీసీకి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయని ప్రిడిక్ట్ చేసింది అనమాట ఈరోజు మ్యాచ్లో. సో లెట్స్ గో టు అవర్ టేబుల్. 3 ఏఎస్ అయితే డీసీ అనే ప్రిడిక్ట్ చేశాయి. సో యా, అండ్ మనము ముంబై అయితే కన్సిక్యూటివ్గా 4 ఇప్పుడు లాసెస్లో ఉంది కదా, మ్యాచెస్ అన్నీ ఓడిపోయి వస్తుంది. సో చూద్దాము ఈరోజు ఏమైనా కంబ్యాక్ ఇస్తారో చూద్దాము ముంబై ఇండియన్స్. సో యా గైస్, లెట్స్ సీ టుమారో.